అండ్ ఫైనల్ గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్కడెక్కడ తీసుకోవాలి ఏందనేది చూస్తే అనక్షర్ 2 లో ఇచ్చారు. సో సబ్ సెంటర్స్ లో వర్క్ చేసిన గవర్నమెంట్ కి రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే, హాస్పిటల్స్ మాత్రమే ఇవన్నీ. సబ్ సెంటర్ లో వర్క్ చేసిన వాళ్ళు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద DMHO డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో DMHO ఉంటాడు సేమ్. బస్తీ దవాఖానా DMHOనే. అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కి సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డిస్పెన్సరీస్ నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్, MCH బ్లాక్స్, SNUs సెంటర్స్ అండర్ ది నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉన్నాయి. సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఇన్ కేస్ TVP అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ టీచింగ్ హాస్పిటల్ ఇన్ కేస్ ఆఫ్ DME హాస్పిటల్. 7th ఆల్ ప్రోగ్రామ్ అదర్ దాన్ ది నేషనల్ హెల్త్ మిషన్ ఇంకా చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కంటే DMHOనే తీసుకోవాలి. టీచింగ్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ కన్సర్న్. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ అయితే డైరెక్టర్, MNJ ఇన్స్టిట్యూట్ అయితే డైరెక్టర్, ల్యాబ్స్ అండర్ IPM డైరెక్టర్ ఆఫ్ IPM, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ PDT-SACS, TSRTC హాస్పిటల్ MD, అండ్ సింగరేణికి CMD SCCL, అండ్ హాస్పిటల్స్ అండర్ ది ESI డైరెక్టర్ ESI, ఆరోగ్యశ్రీ CEO ఆఫ్ ఆరోగ్యశ్రీ, ఆయుష్ వచ్చేసి ఆయుష్ డైరెక్టర్, అండ్ అదర్ కన్సర్న్ హాస్పిటల్ నుంచి తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రొఫార్మా చూస్తే ఏంటంటే ఇది ఫస్ట్ ప్రొఫార్మా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ కి ఈ ప్రొఫార్మాని ఫిల్ చేసి వాళ్ళు రెస్పెక్టెడ్ అథారిటీ నుంచి సైన్ తీసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి థర్డ్ B ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్. సో దీంట్లో ఇక్కడ వాళ్ళు ఫిల్అప్ చేసి డేటా దాని ప్రకారం వాళ్ళు ఈ సైన్స్ అన్ని సిగ్నేచర్స్ సీల్ అథారిటీ తీసుకుంటే వ్యాలిడ్ అనమాట. అండ్ ఫైనలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ అవుట్ సోర్స్, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్స్ మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ యూజ్ కాదు. సో అది గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు, జస్ట్ అట్లా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను టైం మీకోసం స్పెండ్ చేసి మరీ వీడియో డిజైన్ చేస్తున్నా కాబట్టి నాకు కూడా కొంచెం మీ వల్ల కొంచెం సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఫర్దర్గా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది అందుకే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.